నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ లో మరో దిక్కుమాలిన లా ఒకటి సుప్రీంకోర్టు ప్రవేశపెట్టింది. అదేంటంటే ఇప్పటికే మన దేశంలో అమ్మాయిలకు సపోర్టుగా చాలా లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అబ్బాయిలు తప్పు చేయకున్నా అమ్మాయిలకున్న కొన్ని లా సెక్షన్స్ వల్ల బలైన అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక రీసెంట్ గా అలాంటి మరో కొత్త రూల్ ని సుప్రీంకోర్టు అయితే ప్రవేశపెట్టింది. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా లేదా పెళ్లి చేసుకున్న తన భార్యకి పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ తండ్రిదే. దీంట్లో వింతేముంది, మనకందరికీ తెలుసు ఆ విషయం. సో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తన భార్య లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి పెళ్లి కాకున్నా పిల్లలు పుట్టినా, పెళ్ళైనా వేరే అబ్బాయిలతో పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా లేదా ఆ భర్తదన్నమాట. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ రూల్ ని బయటకు తీయడంతో ఈ విషయాన్ని చూసిన కొంతమంది నెటిజన్స్ అయితే ఇదెక్కడిలారా బాబు అని, ఇదంతా కంప్లీట్ నాన్ సెన్స్, అసలు సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది, ఇదేమన్నా బతుకు జట్కా బండి అనుకుంటుందా అని కూడా నెటిజన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెళ్ళంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఇక మొత్తానికే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఇది మరొక కొత్త రూల్ అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే ప్రవేశపెట్టింది. మరి సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన ఈ రూల్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.